మిషన్ 370 భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న లక్ష్యం. ఆర్టికల్ 370 తొలగించాం కాబట్టి 370 స్థానాలు సాధించాలంటూ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు. దక్షిణాదిలో ఇప్పుడు ఆ పిలుపు కారణంగానే ప్రస్తుతం ఎటూ చెప్పలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉంది. ఏమి సమాధానం చెప్పట్లేదు. చివరికి వాళ్ళ మొహానం 4 ఎమ్మెల్యే 4 ఎంపీలు పడేస్తారనే స్థాయికి దిగజారిపోతున్నా నోరు మెదపట్లేదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం కావాలని ఆ పార్టీ అనుకుంది. కాబట్టి ఇక్కడ మేము విడిగా అయితే గెలిపించలేమని రాష్ట్ర నాయకులు చేతులు ఎత్తేశారు. అందువలన ఇప్పుడు పొత్తుంటుందా? యాక్చువల్గా అయితే ఉత్తరాది లెక్కను చూసుకుంటే ఇప్పటికీ దాదాపుగా గతంలో వచ్చినటువంటి లెక్కల్లో దక్షిణాది నుంచి 29 స్థానాలు వచ్చినాయి. మిగతాదంతా ఉత్తరాదిలోనే వచ్చినాయి 303లో. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ మిగతా అందరినీ కలుపుకెళ్ళి ప్రయత్నిస్తోంది కాబట్టి 370 అన్నటువంటి ఒక గట్టి ప్రయత్నమే. ఇవాళ చూస్తే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసేటటువంటి సందర్భంలో తమిళనాడులో అయితే పొత్తు లేకుండానే ఏఐఏడిఎంకే పొత్తుకు రెడీగా ఉన్న పొత్తు లేకుండానే వెళ్తోంది. తెలంగాణలో పొత్తు లేకుండానే వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్లో పొత్తుతో వెళ్తుందా లేకపోతే కనుక పొత్తు లేకుండా వెళ్తుందా తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది.